మరి ఇటువంటి పరిస్థితుల్లో భైరవ్ ప్రసాద్ గారు కూతవేడు దూరంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే మళ్ళీ ఇంకొక గొడ్డలు కొనుక్కునే ప్రయత్నం చేస్తాడేమో. ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళకి తప్పద్దండి. ఇప్పుడు మీ అందరూ ఎదురు చూస్తున్నటువంటి నాయకులు పెద్దలు గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ఆగు తమ్ముడు, ఇంత స్పీడా? కదిరి నియోజకవర్గం జోషే వేరు. ఒక్క విషయంలో కదిరి నియోజకవర్గాన్ని నేను గుర్తుపెట్టుకుంటా జీవితాంతం. అదేంటో తెలుసా? బహుశా భారతదేశ చరిత్రలో పాదయాత్ర చేసిన వాళ్ళు ఎవరికి చేయి నొప్పి వచ్చి ఉండదు, నా ఒక్కడికి వచ్చింది. దానికి కారణం ఇక్కడున్న కదిరి ప్రజలు. ఆనాడు నియోజకవర్గంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి అసలు ఒక తాత నా చెయ్యిని ఇంటికి పట్టుకెళ్ళిపోదాం అని గట్టిగా లాగాడు, ఇంకా నొప్పి అలానే ఉంది. అందుకే నా జీవితాంతం కదిరి ప్రజల్ని నేను మర్చిపోలేను, నా గుండెల్లో పెట్టుకుంటానని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. ఈరోజు మహాశివరాత్రి అయినా ఈ శంకరావం సమావేశానికి వచ్చేసిన పసుపు సైన్యానికి, జన సైనికులకి, ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నాకన్నా స్పీడ్, అది ప్రాబ్లం. నేను చూస్తున్నా అసలు ఉమ్మడి అనంతపూర్ జిల్లా జోషే వేరు. ఈ రోజు 5వ మీటింగ్ హిందూపురంలో మొదలైంది, ఇప్పుడు కదిరికి వచ్చాను. మీ ఊపే వేరు. నాకు ఒక విషయం అర్థమైంది, ఈ స్పీడ్కి ఆ ఫ్యాన్ మాడి మస్ అయిపోతాం కూడా ఖాయం. ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం, ప్రశాంతి నిలయం ఉన్న పుణ్యభూమి అనంతపురం జిల్లా. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని సేవా భావం ప్రపంచానికి నేర్పించిన బాబా సత్యసాయి గారు పుట్టిన ప్రాంతం ఈ అనంతపురం ప్రాంతం. మన జిల్లా ధర్మవరం చీరలు ప్రపంచం అంతా ఫేమస్. అంతేకాదు అనంతపూర్ జిల్లా ప్రజలు నమ్మకాన్ని రొమ్ము చేయరు. ఎవరన్నా బాగా పని చేస్తే వాళ్ళని గుండెల్లో కాపాడుకుంటారు. ఎవరన్నా జగన్ లాగా తప్పు చేస్తే తోలు కూడా తీసే శక్తి అనంతపూర్ జిల్లా ప్రజలకు ఉంది. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ నా 2 చేతులు జోడించి నేను నమస్కరిస్తున్నాను. మొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలతో మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ లో పదే పదే మహిళలకు అందరికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఈ సభాముఖంగా జగన్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. మొదటిది, బాబాయిని చంపింది ఎవరు? ఈరోజు మీ చెల్లమ్మ సునీత గారు ఏకంగా మాకు న్యాయం జరగట్లేదు, ఈరోజు మా తండ్రి చనిపోయారంటే దానికి కారణం జగన్, ఆయన అనుచరులు అని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. జగన్ కి రెండో ప్రశ్న, ఈరోజు ఎందుకు మీరు విడిసిన బాణం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఈరోజు మీ వ్యతిరేకంగా పోరాడుతున్నారు? ఆనాడు ఎన్నికలకి తల్లిని చెల్లిని వాడుకున్నావే, ఈరోజు అదే తల్లిని చెల్లిని మెడబట్టి రోడ్డుపై గెంటేసింది నువ్వా కాదా అని నేను జగన్ ని ప్రశ్నిస్తున్నా. అసలు చాలా బాధేస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ ఆలోచించాలా. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని అడుగుతున్నా. మనందరం చూసాం, అదే సభలో పదే పదే సంక్షేమం గురించి మాట్లాడాడు. అసలు భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు.
₹2 కిలో బియ్యం తీసుకొచ్చిన అన్న ఎన్టీఆర్. అంతెందుకు మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించింది అన్న ఎన్టీఆర్. ఇదే జగన్ 10th క్లాస్ పేపర్లు కొట్టేసే పనిలో ఉన్నప్పుడు మహిళలకి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు జగన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే రాష్ట్రాన్ని దోచేస్తాడని రాజశేఖర్ రెడ్డి గారు బెంగళూరుకి పంపించిన రోజు ఆంధ్ర రాష్ట్ర మహిళలకి దీపం పథకం అందించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జగన్ చంచల్ కూడా జైల్లో చిప్ప కూడా తినే సమయంలో మహిళలకి పసుపు కుంకం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, అంతేకాదు టిట్కో ఇల్లు కట్టి ఇచ్చి అందించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాం. ఈ సభాముఖంగా జగన్ మహిళలకి చేసిన మోసాల గురించి కూడా మాట్లాడాలి. మొదటి మోసం, సంపూర్ణ మద్యపాన్ నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతా అన్నాడు. చేశాడా తల్లి? లేదు. రెండో మోసం, 40 సంవత్సరాలు నిండిన, క్షమించాలి, 45 సంవత్సరాల వయసు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా తల్లి? లేదు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు. ఇస్తున్నాడా తల్లి? ఇంకా నాలుగో మోసం, 30 లక్షల ఇల్లు కట్టి మహిళల పేరుతో రిజిస్టర్ చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు. ఈ సభాముఖంగా అడుగుతున్నా, మన నియోజకవర్గంలో కనీసం 300 ఇళ్లన్నా ఈ ప్రభుత్వం కట్టిందా? కట్టలేదు. ఇది ఈరోజు ఈ సైకో జగన్ చేసిన మోసాలు. పాదయాత్రలో అక్కా చెల్లెల్ని కలిసా.